జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము రెండు విషయాలు హాట్ టాపిక్గా కనిపిస్తున్నాయి. ఒకటేమో ఖాళీ దిమాగ్ మే సైతాన్ గుస్తా, అంటే దిమాగ్లో ఏమీ ఆలోచన లేకపోతే అందులో ఒక రాక్షసుడు ఒక సైతాన్ చూస్తుందనేది ఒక నానుడి. అదేంటి అంటే ఎవరో ఒక నటునికి వందల కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఆ సినిమాకు దొరికింది అంటే దీని మీద చర్చ. ఎందుకంటే వేరే పనేం లేదు కదా, దిమాగ్ అంతా ఖాళీ ఉంది కదా. కాబట్టి ఏం చేయాలా, అబ్బా ఇంత తీసుకుంటుండు, ఇంత తీసుకున్నాడని చెప్పి తీసుకున్నాడా లేదా పక్కా పెట్టేద్దాం. తీసుకున్నాడు, మరి తీసుకుంటే దానికి ట్యాక్స్ కడుతున్నాడా, ఆ అమౌంట్కు ట్యాక్స్ కడుతున్నాడా? ఒకవేళ అబద్ధమని ప్రచారం చేసుకుంటే ఈ అబద్ధ ప్రచారాన్ని నమ్మించి 200 రూపాయల టికెట్ను 2000 రూపాయలు చేశారా? ఇవన్నీ ఖాళీ దిమాగ్ సైతాన్ని కూస్తాను అనేది ఇందుకే. అంటే తీసుకున్నాడా, ఆ డబ్బులు తీసుకున్నాడా, అంత ఫీజు రెమ్యునరేషన్ తీసుకున్నాడా, తీసుకుంటే దానికి ట్యాక్స్ కడుతున్నాడా? ఒకవేళ కడితే ఓకే, కట్టకపోతే అంత డబ్బు తీసుకున్నాడని చెప్పి ప్రచారం చేసి ప్రేక్షకుల దగ్గర నుంచి 200 తీసుకోవాల్సిన చోట 2000 తీసుకుంటున్నారు అనేది ఒక ఖాళీ దిమాగ్ మే సైతాన్ గుస్తా అని ఒక చర్చ అన్నమాట. ఇక రెండవది హరేక్ దిమాగ్ మే సైతాన్ రైతా, ఇది రెండవ చర్చ. అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక రకంగా ఎప్పుడో ఒకప్పుడు ఒక చెడు ఆలోచన, సైతాన్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే చెడు ఆలోచన లేదా రాక్షసతత్వం బయటకు వస్తుంది అనేది ఒకటి ఆలోచన. అది తెలిసా తెలియక మించా చెడు అనేది సందర్భం కాదు, వస్తుంది. అదేమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెదల్లో ఒక రాక్షసుడు బయటకు వస్తున్నాడు అనేది రెండో ప్రశ్న. అంటే ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రభుత్వం అంటే అది మనుషులతో కూడుకున్న వ్యవస్థ, ఒక సమిష్టి నిర్ణయాల వేదిక కాబట్టి సరే అందులోనైనా వచ్చినా కూడా ఆ రాక్షస తత్వం, ఆ సైతాన్ తత్వం, ఆ చెడు తత్వం ఏంటి అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం. ఇప్పుడున్న తెలంగాణ తల్లి అంటే కేసీఆర్ ప్రభుత్వము తయారు చేయించిన తెలంగాణ తల్లి నమూనా విగ్రహాన్ని ఇప్పుడు కాదని ఇంకొకటి తీసుకువచ్చి అక్కడ ప్రతిష్ఠించడం, దానికోసం ఒక వేడుక వేయడం. సరే ఆ తల్లి అది ఆమెనే తల్లే, ఈమెనే తల్లే, మరి ఎందుకు మార్చడం? నిజంగా తెలంగాణ తల్లి అని ఒక నేల, ఆ నేలకు మనం ఇస్తున్న తల్లి రూపం ఇస్తున్నాము, అదొక బేస్. ఇప్పుడు భరతమాత ఉంది, భరతమాత ఈ భారతదేశానికి అందరికీ భరతమాత అని చెప్పి ఒక రూపం ఇచ్చుకున్నాం. అంతే తప్పితే నిజంగా భరతమాత అలా ఉందేంది కాదు కదా. అలా ఒక మనకు నచ్చినట్టుగా, మన హృదయానికి నచ్చినట్టుగా ఇచ్చుకున్నాం. కానీ ఇది ప్రభుత్వము మారినప్పుడల్లా తెలంగాణ తల్లి రూపం మారడమేనా? ఇక కేసీఆర్ మార్చిండు, దాంట్లో దొరతనంగా అనిపిస్తుందట. దొరతనానికి రాజతనానికి మధ్యలో తేడా బాగుంది రేవంత్ రెడ్డి గారు. వాస్తవంగా అది దొరతనం అని మీకు అనిపిస్తున్నా ఆ దొరతనాన్ని రాజసం చేయొచ్చు కదా మీరు, ఆ రాజతనాన్ని మీరు చేయొచ్చు కదా. మరి దీన్ని ఎందుకు పక్కన పెట్టినారు? పక్కన పెట్టినారు. ఇందులో ఒక జనం అడుగుతున్న ఒక ప్రశ్నకు సమాధానం, ఆ తెలంగాణ తల్లి విగ్రహంలో ఇలా ఎందుకు చూపెట్టింది అది అర్థం కాలంటే హస్తం గుర్తు చూపెడుతున్నారా మీరు? అంటే లాజికల్గా జనం అడుగుతున్న ప్రశ్నకు మీరు చెప్పాల్సిన సమాధానం ఇది. అంటే మీకు అనుకూలంగా మీరు తయారు చేసి పెట్టేస్తున్నారు. రేపు బీజేపీ ప్రభుత్వం వస్తుంది. అంటే ఉదాహరణకు చెప్తున్నాను, కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది, మొత్తం గులాబీ చీర కట్టేసి వ్యవస్థను తయారు చేసి ఇటు కంకి కూడా లేడు బతుకమ్మను పెట్టి ఏదో ఒకటి తయారు చేసి పెట్టేశారు. చలో అది మీకు నచ్చలేదు, మీరు హస్తం గుర్తును జనానికి చూపెడుతున్నారు, దీవెనలు ఇస్తున్నట్టుగా మీరు ఒకటి చూపెడుతున్నారు, మీరు ఒక రూపురేఖలు తీసుకొచ్చారు. రేపు బీజేపీ వాళ్ళు వస్తారు. బీజేపీ వాళ్ళు వచ్చి మొత్తం కాషాయపు ఆరెంజ్ కలరు చీర తొడిగి వాళ్ళు ఇట్లా చేతిలో ఒక పువ్వు, ఒక గులాబీ పువ్వు, ఒక కమలం పువ్వు పెట్టి ఇట్లా ఏదో కంకి కొడలు పెట్టి వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళకి ఇష్టమని తయారు చేసుకుంటారు కదా. రేపు కమ్యూనిస్టే కనుక వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్గా ప్రభుత్వం వచ్చిందనుకో, కమ్యూనిస్ట్ వాళ్ళు ఏం చేయాలా? ఒక చేతిలో సుత్తి, ఒక చేతిలో కొడలు పట్టుకొని చూపెట్టాలన్నా, లేదు ఒక చేతిలో కొడలి, ఇంకో చేతిలో కంకీలు పట్టుకొని చూపెట్టాలన్నా? ఎట్లా? ఏంది దీనికి నిర్మాణం ఏంది? పోని ఇవి కాదు, రేపు ఎంఐఎంఏ వచ్చిందనుకో, తెలంగాణ తల్లి విగ్రహానికి బురకై చూపెట్టడమేనా? దీని బేస్ ఏంది? మీరు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడానికి ఉన్న ఉద్దేశం, ప్రత్యక్ష ఉదాహరణ ఏంటిది?
ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మీ దగ్గర వాస్తవంగా సమాధానం లేదు. కేవలం స్టేజ్ల మీదకి వెళ్ళి చెప్పడానికి మాత్రమే ఉపయోగించే 4-10 తిట్లు తప్పితే మీ దగ్గర ఏమీ లేదు. ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు, చేస్తుందా లేదా జనం చెప్తున్నారు. సరే చేశారనుకుందాం, చేయడం మీ బాధ్యత కదా. మిమ్మల్ని ఎన్నుకున్నదే చేయడానికి. అందులో ప్రత్యేకత ఏముంది? చేస్తున్నా మీ చెప్పినవి మీరు చేస్తున్నారు కదా, చెప్పని అయితే ఏం చేయట్లేదు కదా. మీ వాగ్దానాలు, మీ హామీలు ఏది ఉన్నా కూడా, మీ గ్యారెంటీలు ఏమున్నా కూడా మీరు చెప్పినవే కదా. ప్రజలు డిమాండ్ చేస్తున్నది ఏమీ లేదు కదా. వాటి కోసమే కదా మీరు కష్టపడుతుంది, వాటి కోసమే కదా మీరు ప్రభుత్వంలోకి వచ్చింది. మరి అలాంటప్పుడు ఇంకా రెండవ తాటెక్కడిని? మీకు చేస్తున్నారని చెప్పి గొప్పగా చెప్పుకోవడం ఏంది? చెప్తున్నారు అంతే. దాన్ని గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికోసం ప్రజాధనాన్ని వృధా చేయాల్సిన అవసరం కూడా లేదు. సరే, అదొక ట్రెండ్ అయిపోయింది. సంవత్సరం తర్వాత చేయడం అనేది, బహిరంగ సభలు పెట్టుకోవడం, అది చేయడం అనేది ఒక ట్రెండ్ అయిపోయింది. కాబట్టి పోతావే, కొంత డబ్బు ప్రజలది పోతావే, ఏదో కొంత నాలెడ్జ్ వస్తుంది. వాళ్ళకు కూడా విమర్శిస్తారా, సద్విమర్శ చేస్తారా, అదొక సబ్జెక్టు. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం లోపట ఉన్న ఆంతర్యం ఇంతవరకు సాధారణ ప్రజానీకానికి అర్థం కాలేదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో చేస్తున్నదే. ముఖ్యంగా మీ చేతి గుర్తును, అంటే హస్తం గుర్తును ఒక చేతిలో ఇలా చూపించడం తప్పితే ఇంకా వేరే ఏమీ లేదు అన్న ప్రశ్న మటుకు, ఆలోచన మటుకు, వాదన మటుకు జనంలోంచి వస్తున్నది మాత్రం వాస్తవం. ఇక దానికి సమాధానం చెప్పాల్సింది మీ ప్రభుత్వము, మీరే. జై శ్రీరామ్.